దినము గీతా జయంతి. గీత గురించి కొన్ని భావాలు పంచుకోవాలనుకున్నాను. ముందుగా పరిచయం. నా పేరు వెంకట నరసయ్య. పేరు వెంకట నరసయ్య పేరుని తోడ నరసింహంగా పిలుతురు నన్ను జగతి. పూజ్య అశ్వత్థ లక్ష్మమ్మ పుత్రునైతి పుణ్య పుట్లూరు గ్రామాన పుట్టినాడ. శ్రీనివాసుడు బాలాది తనయురనగా ఇరువురున్నారు రత్నాలు ఎంపికగా. ధారరత్నమ్మ ప్రేరణ కారణాన సాయి శతకము చేయంగా సాధ్యపడను. ఇది నా పరిచయం. ఇప్పుడు శీర్షిక గీతా జయంతి అని పెట్టుకుని దానిపైన గీత గురించి మాట్లాడదాం. వీణులుచ్చిన విజ్ఞానవేత్తలారా, వీణులు అంటే చెవులు, వీణులుచ్చిన విజ్ఞానవేత్తలారా, అమిత అత్యంత ప్రియమైన అనుజులారా, అమిత అత్యంత ప్రియమైన అనుజులారా, వందనములు శతకోటి వందనాలు. ఇప్పుడు గీత అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, అది ఒక జీవన విధానం. అంటే మనిషి ఇది భగవంతుని చేరుటకు ఒక మార్గం, ఒక మతము, ఒక మార్గం. మతము అంటే మా అంటే మమతము, తా అంటే తగ్గించుకోవడము, ము అంటే ముక్తి. అంటే మమతను, తా అంటే తగ్గించుకోవడము, ము అంటే ముక్తి. మమతను తగ్గించుకుంటే ముక్తి వస్తుంది. ఆ మమత ఎక్కడ మమత అనేది ఈ ప్రపంచం పైన మమతను తీసి భగవంతుని మీద పెట్టండి, అప్పుడు మీకు ముక్తి వస్తుంది అని మతం. ప్రతి ఒక్క మతము అదే చెప్పేది. ఇంగ్లీష్లో కూడా రిలీజియన్ అంటారు. రిలీజియన్ అంటే తిరిగి కలయుట. తిరిగి కలయుట అంటే మనం భగవంతుని నుంచి వేరుపడినాము జీవాత్మగా, మరి భగవంతుని చేరడే రిలీజన్. కాబట్టి ఒక్కొక్క మతము ఒక మార్గము. ఈ భగవద్గీత ఏ మతానికి సంబంధించింది కాదు, భగవంతుని చేరుటకు మార్గం, ఒక మార్గము, ఒక మంచి మార్గం చూపించినట్టు అవుతుంది. కాబట్టి ఆ భగవద్గీత గురించి, దాని ఔన్నత్యం గురించి, దాని ప్రాశస్త్యం గురించి కొన్ని పద్యాల్లో వివరిస్తాను. సులభమైన వర్గాలు కాబట్టి ఎక్కువ వివరించిన పని ఉండదు. వేదాల సారంబు వేదాంగ భావంబు భగవద్గీతరో భరతపుత్ర. భగవాను నోటంట బడబడ దగదగా మతనాలు రతనాలు గలగల రాలిపోయాను. భరత సంస్కృతి ప్రతిబింబమే గీత, గీతను మించిన రాత లేదు. మానవ జాతికి మహోన్నతంబుగా మలచుతున్నట్టుది మహిత గీత. మాటయు వజ్రాల మూటగాదే, పలుకులు పగడాల వరుసగాదే. గీతయు మెకరత మూలగాదే, గీతయు మెకరత మూతగాదే. అక్షరమక్షర లక్ష్మిగాదే. ఉపనిషత్సారంబు ఉపమేదమే గీత, భగవాను విశ్వాస భక్తి మూట. శంకర భాష్యాలు శంకులో చిత్తంబు పాదోదకం వంచు పట్టి త్రాగు. రమణీయ ఘట్టాలు కన్నీయ కవనాలు, మహనీయ మధురాలు మౌక్తికాలు. విజ్ఞాన జనులను సుజ్ఞాన మనులను ధర్మం పురతనాల దండిగుండే. ధర్మ సూక్ష్మాలు మర్మాలు కర్మబోధ యుక్తి సుక్తులు ముందస్తు మోక్షకాలు. రమణీయ రంజైన రక్షకాలు కలసి కలగల్పి ఉందిరో కల్పతరువు. తారలు తొలగిన గిరులన్ను ఒరిగిన భారత సంస్కృతి భద్రముండు. జరులన్ని ఇంకెన తరులన్ని ఎండిన భారత సంస్కృతి భద్రముండు. చంద్రాలు ఎండిన చంద్రుండు జారిన భారత సంస్కృతి భద్రముండు. గగనాలు కూలిన మేఘాలు ఎండిన భారత సంస్కృతి భద్రముండు. లోకాలు ఏకంగా లొట్టలైన సౌరకూటమి యావత్తు సమసినైన. ఉర్వి దేవుడు పదిలంగా ఉండు వరకు భారత సంస్కృతి పదిలంగా పరచియుండు. గీత మించిన జ్ఞానంపు గీత లేదు. భరత సంస్కృతి సాటైన వరము లేదు. రాదంటూ అంబరవాడలన్నీ దిక్కులు చక్కగా పిక్కటిల్ల డంకం లోకించి చాటద జంకులేక. గీత విన్నంత నొసలిన రథమారు. గీత వింటే చాలు మన రథ మారుతుందని. గీత విన్నంత నొసలైన రథమారు. మనన చేయగా మనిషిలో మార్పు వచ్చు. మనన అంటే మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటే మనిషిలో మార్పు వస్తుంది. జీర్ణమైపోగా నీ వెంట జీవముక్తి. నువ్వు డైజెషన్ చేసుకుంటే, అంటే పూర్తి నిధిధ్యాస చేసుకుంటే
జీవన్ముక్తి వస్తుంది. తెలుసుకమ్ముర వింతైన తెలుగువాడ, తెలుసుకమ్ముర వింతైన తెలుగువాడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.